భద్రాచలం పట్టణంలో నిన్న జరిగినటువంటి తీవ్రమైనటువంటి విషాదం. దీన్ని యావత్తు పట్టణ ప్రజలందరూ కూడా ఖండించాలని, అదేవిధంగా ఎవరైతే భవన నిర్మాణ యజమాని ఉన్నాడో ఆయన ఈ బిల్డింగ్ యొక్క పూర్వపరాలు తెలిసి కూడా అధికారులు కొంత తప్పుదోవ పట్టించి మరి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని పొట్టన పెట్టుకోవడం జరిగింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకి పూర్తి స్థాయిలో న్యాయం చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన ఉంటుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అధికార యంత్రాంగం 6 స్లాబులు వేసేంత వరకు కూడా అనుమతి లేవని చెప్తున్నారు. కానీ 1, 2, 3, 4, 5, 6 స్లాబులు వేసేంత వరకు కూడా అసలు అనుమతులు ఉన్నాయా లేవా, ఆ బిల్డింగ్ని నిర్మాణాన్ని నిలుపుదల చేయాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యం వహించారు. దీని విషయంలో కూడా అధికారులు తప్పిదం ఉంది. ఇటు యజమాని, అధికార యంత్రాంగం ఇద్దరిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు పెట్టాలి. అదేవిధంగా బాధిత కుటుంబాలకి బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో న్యాయం చేసేంత వరకు కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పార్టీ అండగుంటుందని తెలియజేస్తుంది.